మామూలుగా ఈ ఉపాసనలో, బ్రహ్మోపాసనలో భృగువెల్లి చెప్పినటువంటి ఉపాసనలో వరుణుడు భృగువుకి ఉపదేశం చేసేటటువంటి ఉపాసనా ప్రకరణంలో శత్రురూపంగా అలా భావన చేయటం చేత పరమాత్మ వారు శత్రువు సంహారకుడుగా ఉంటూ ఉంటారు. అది లోకక్షేమంకరమైనటువంటి విషయమే. అమిత్రులని, శత్రువులను సంహరించడం, మహాత్ముని సంరక్షించడం ఆరి అవతార ప్రయోజనం, పరమాత్మ లక్షణం. మనం వేదాల్లో కూడా చూస్తాం, యోస్మాన్ ద్వేష్టి ఎంచ భయం ద్వేష్మః. రెండు రకాలుగా ఉంటాడు శత్రువు అని కొన్ని చోట్ల ఉంది. ఒకడు మరీ దేశానికి పూనుకుని సంహరించడానికి ఉద్యుక్తుడుగా ఉంటాడు. ఒకడు ఎప్పుడు మనసులో మనకు అప్రియం జరగాలని కోరుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళని కూడా వీరిని మనం భగవంతుని ప్రార్థించినట్లయితే పరియే అప్రియా భ్రాతృవ్యా అప్రియా, ఏ అప్రియా భ్రాతృవ్యా, అలాంటి వాళ్ళు కూడాను పరమాత్మ అనుగ్రహం ఉన్నట్లయితే, వారిని అలాగా మనం ఉపాసన చేసినట్లయితే వారు కూడా సంహరింపబడతారు. శత్రువు అనేటటువంటి వాడు మనని ఏ పని చేసుకొనివ్వడు. సహజంగా లోకంలో చెప్పే మాట ఏంటంటే శ్రేయాంసి బహువిఘ్నాని అంటూ ఉంటారు. ఉపనిషత్తులు, బ్రహ్మ విజ్ఞానం, దీన్ని మనం పొందే సమయంలో కూడా దేవతల వల్ల కూడా ప్రతిబంధకాలు ఉన్నాయి మనకి. వాళ్ళని మనం ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ పోతున్నాం. ప్రతిబంధకం ఉందని మనం మన ధ్యేయాన్ని మనం వదులుకుంటామా? మన లక్ష్య సిద్ధి కోసమని మనం ఆలోచిస్తూ ఉండవలసిందే. పంట పండిన తర్వాత ధాన్యం మోపు అలా కోసి పట్టుకొస్తాడు ఇంటికి. ఏమిట్రా ఇదంతాను అంటే అన్నం అంటున్నాడు. ఆ గడ్డంతా అన్నమా? అది కోసి ఎడ్లకేస్తాడు, గోవులకేస్తాడు, పారేస్తాడు. ధాన్యం తీసుకుంటాడు. ధాన్యం నవ్వులుతాడా, తింటాడా? దంచుతాడు, ఊక తీస్తాడు, బయట పారిపోస్తాడు. మళ్ళీ తర్వాత ఇంకా తౌడుంటే పోస్తాడు. ఈ తర్వాత లోపల ఉన్న ఆహారం తింటాడు. దానికోసం వీటన్నిటిని కూడాను తీసుకొస్తున్నాడు. నహి పక్షిణా సంతీతి కృత్వా ఇవా నోప్యంతి అన్నాడు మహాభాష్యకారుడు. చేలో పక్షులు వచ్చి మన ధాన్యాన్ని తినిపోతాయేమో ఉద్దేశంతో ధాన్యం మొక్కలు నాటకుండా ఉంటాడా కృషివరుడు? వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నాడు. మధ్యలో పక్షులు కూడా గింజలను కొన్ని తినిపోతూ ఉంటాయి, ఎలుకలు కొట్టేస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతుంటాయి కదా అని ఉద్దేశంతో చేలో వాడు మొక్కలు నాటగా ధాన్యాన్ని సంపాదించుకోకుండా ఉంటాడా? నహి భిక్షుగా సంతీతి స్థారీ నాథిశ్రీతి అన్నాడు ఒక చోట. ఎవరైనా భిక్షుకులు వస్తారేమో, అన్నం పెట్టమని అడుగుతారేమో అని నేను అన్నం వండుకోను అన్నట్టు ఒక మేధావి, పెద్ద పెద్ద తెలివిగలవాడు. ఏం బుద్ధిమంతుడని చెప్పాలి వీడిని మనం. వాళ్ళకు కూడా కాస్త పెట్టు, నువ్వు తిను, వాడికి పెట్టు. అది కానీ నీ తెలివి వాడెవడో వస్తాడేమో అని నోట్లో వెళ్ళి విసుగు కూర్చుంటావుట, పిచ్చి వెధవా. అలా ఉండకూడదు కదా, అది కాదు కదా మన సిద్ధాంతం. అందువలన ఇవి ఈ రకమైనటువంటి సిద్ధాంతాలన్నీ శాస్త్రకర్తలు అడుగడుగునా మనకు చెబుతూ ఉంటూ ఉంటారు. ఆ ప్రతిబంధకాలు ఉంటూ ఉంటాయి, కొన్ని తొలగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండటమే. అనేక రకాలుగా వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటూ ఉండటమే. ఈ రకంగా ఎన్నో ఉపాసనలు, మొత్తం బ్రహ్మాండం అంతా పరమాత్మ స్వరూపం అనే విషయాన్ని బోధించాడు ఉపనిషత్తు. ఈ వ్యాఖ్యానం ద్వారా ఈ రకమైనటువంటి భావనని మనకు తెలియజేసింది. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే
స ఏకః సజ ఏవం వితు. ఇప్పుడు అంటుంది ఆ పరమాత్మ ఈ బ్రహ్మాండములంతటా కూడా వ్యాపించి క్రమంగా గౌణాత్మ నుండి మిథ్యాత్మైనటువంటి అన్నమయ కోశం, తదనంతరం ప్రాణమయ కోశం, తదనంతరం మనోమయ కోశం, తదనంతరం విజ్ఞానమయ కోశం, ఆ లోపల ఆనందమయ కోశం, తర్వాత లోపల పరమాత్మ మనస్సులో అంతర్యామిగా అక్కడ భాషించుట. ఆ పరమాత్మ స్వరూపాన్ని అక్కడ ఏ పురుషుడు యందు పరమాత్మ భాషిస్తున్నారో ఆ స్వరూపము ఆదిత్యమండలంలో ప్రకాశించేటటువంటి స్వరూపము రెండు ఒకటే. అభేదం కోసమని ఇందాక మట్టి ఎక్కడెక్కడ ఉపాధులలో ప్రతీకలు, చాలా ప్రతీకలను చూపించారు. అంతటా కూడా బ్రహ్మోపాసన చెప్పారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నారు. ఆదిత్యమండలాంతర్గత పురుషుడు, ఈ పురుషుడు ఎందు అంతర్గతమైనటువంటి పురుషుడు ఇద్దరు ఒకటే కానీ వేరు కాదు అని చెప్పారు. అంటే పోనీ చంద్రుడు ఎందు ఉన్నటువంటి పురుషుడు ఆయన నేను ఒకటే ఎందుకనలేదు అని శృతి చెప్పిన దాన్ని నిమిషానికి నువ్వు అట్లా అనేక రకాల వ్యాఖ్యానాలు ఆశంకించకూడదు, తప్పు. శృతి ప్రమాణమైనటువంటిది, దాని పట్ల మనం మరొక రకంగా వ్యాఖ్యానం చెప్పకూడదు. అంటే ఎక్కడ పరమాత్మ స్వరూపం అభివ్యక్తమవుతుందో అది శృతికే తెలుసు, శృతి చెప్పినట్టుగా మనం వినాలి. సజ ఏవం వితు, ఈ రకంగా తెలుసుకున్నవాడు ఉంటాడే, అస్మాల్లోకాత్ ప్రేత్య, గౌణాత్మ నుండి వాడు మరలిపోతాడు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి మనకు సంబంధించిన మమ అనేటటువంటి భావంతో ఏర్పడినటువంటి అభిమానించిన ఆత్మగా భావించిన భార్యాపుత్రాదులు, ఇల్లు వాకిలు, డబ్బు, దశకం, వ్యవహారం మొత్తం అంతా కూడాను దాని నుండి మరలి ఏతమన్నమయం ఆత్మానముపసంక్రమ్య, మనస్సుని అన్నమయం ఈ శరీరం ఆత్మ, దాంట్లోకి ఆత్మగా భావించి, అంటే దీన్ని కూడా అనాత్మైనా కూడా ఆత్మగా పొరపాటున అధ్యాస వల్ల భావించి దీన్ని కూడా కాదని చెప్పి తెలుసుకున్న తర్వాత దీన్ని కూడా బాధించేసేసి ఆ తర్వాత ప్రాణమయమాత్మానముపసంక్రామతి, ఆ తర్వాత ప్రాణమయమాత్మలోకి పెడతాడు. దాన్ని కూడా అనాత్మగా తెలుసుకుని దాన్ని కూడా బాధించాడు. ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య, ఆ తర్వాత మనోమయం ఆత్మగా భావించాడు, దాన్ని కూడా నిరాకరించాడు. ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య, ఆ తర్వాత విజ్ఞానాత్మ ఆత్మనుకున్నాడు పొరపాటున, దాన్ని కూడా కాదనుకున్నాడు, బాధించాడు. ఏతం ఆనందమయమాత్మానముపసంక్రమ్య, ఆనందమయమాత్మానం అనుకున్నాడు, కాదని తెలిసింది, అది కూడా బాధించాడు. తెలియలా కేవలం పరిపూర్ణమైనటువంటి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట పరమాత్మ స్వరూపమైపోయినాడు అనమాట వీడు. ఇంకా వీడికంటే వీడికి మొత్తం అన్నింటినీ కూడాను పరిచయించేశాడు. పరమాత్మాత్రికేణ ఏం లేదన్న సంగతి నిర్ణయించుకున్నాడు. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిచ్చే స ఏకః సజ ఏవం వితు వాడు. అబ్బా, ఇలాంటి వాడుగా వర్ణించిందండి భృగువల్లి. ఈ పైన ఈ బ్రహ్మవేత్త జ్ఞాని ఎలా ఉంటాడు, అతను ఏం మాట్లాడతాడు, ఏం చేస్తుంటాడు, అతని ధోరణి ఏమిటి, కొంచెం దాని గురించి మనకు తెలియజేస్తోంది భృగువల్లి. ఈ రకంగా అంటుంది, ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్, అన్ని లోకాల్లోనూ అతను స్వేచ్ఛగా సంచరించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి అతనిలో. ఎక్కడుంటాడో తెలియదు. అవ్యక్తలింగ అవ్యక్తాచారాహ అన్నారు, కనపడరు. వీరు బ్రహ్మవేత్తని ఎవరూ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అలా ఉంటారు రైక్కుళ్లాగా. ఆయన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఆయన లక్షణాలను కొన్ని చెప్పింది శృతి చాందోగ్యం. దానికోసమని వెతికి మహారాజు గారి కోసమని మంత్రులు ప్రయాసపడి బ్రహ్మవేత్తని తెలుసుకున్నారు. వాళ్ళు ఎక్కడో పులిన ప్రదేశాల్లో, అరణ్యాల్లో, గుహల్లో ఎక్కడో ఉంటారు. మనకి కనపడాలనేటువంటి అవసరం వాళ్ళకేం లేదు. మనం వెతికి మనం దర్శనం చేసుకుంటే కృతార్థమవుతాం. అవ్యక్తలింగా గుర్తులే ఉండవు. మన వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు. మంచి రుద్రాక్షలు వేయటం, కంకణాలు, కుండలాలు, హడావిడిగా ఉండటం, 3 బొట్లు,
చూసావా? అది చూసి అమ్మ వీడు చాలా పెద్ద బ్రహ్మవేత్త, 3 బ్రహ్మవేత్తలుగా ఉన్న 3 బొట్లు పెట్టాడు అనే భ్రాంతి లోకానికి పుట్టిస్తారా ఏమో తెలియదు, నాకు ఎందుకు వచ్చింది అంతా. సరే, అందుకోసమని ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూపిను కామరూపి ఒకసారి ఓ రూపంలో ఉంటారు, ఒకసారి ఓ రూపంలో కనపడుతుంటారు. అరే దత్తాత్రేయ స్వామి అలాగే కనపడుతుంటారు. ఆయన ఏ రూపంలో ఉంటారో మనం పట్టుకోలేము. అసలు ఏమిటో అర్థం కాదు మనకు. అది జ్ఞానులందరూ అలాగే ఉంటారు, కామరూపులుగా ఉంటారు. అది ఉండాలని నియమం కాదు, ఉండటానికి అవకాశం ఉంది. తర్వాత ఆ ఆహార పదార్థాల విషయంలో నువ్వేమీ మనకు ఉండే నియమాలు పెట్టుకోకర్లా. నువ్వు అజ్ఞానావస్థలో ఉన్నావు కాబట్టి నీకు ఈ వ్రతాలు చెప్పారుగా ఇందాక, నువ్వు ఇలా ఉండాలి. అన్ననింజా తద్వ్రతం ప్రాణో వా అన్నం అన్నన్న పరిచక్షిత తద్వ్రతం, ఇలాంటి వ్రతాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి మనకి. అజ్ఞానంలో ఉన్నాం కనుక జ్ఞానస్థితి మనకి లభించే వరకు అవన్నీ, అది సిద్ధించిన తర్వాత ఈ నియమాలు మనకు కూడా ఉండవే. మనం కూడా బ్రహ్మవిద్ బ్రహ్మైపోతాడు వీడు. అందుచేత వారు ఏమి ఆహారం తీసుకుంటున్నారో మనకు తెలియదు. ఏదైనా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. వారు ఎలాగా ఆహారం తీసుకుంటారు, ఏం చేస్తారు అనే నిర్ణయం మనం చెప్పలేం. నిరాశీర్ యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అన్నాడు గీతాచార్యుడు ఈ విషయంలో. నిరాశీహి, ఏ కోరికలు లేవు వారికి. మనకంటే బయలుదేరక ముందు దగ్గర నుంచి పెద్ద పెద్ద కోరికలు, అలాంటిది ఏదీ లేదు. యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ, దేన్ని వారు తీసుకోడు. వారు శారీరం కేవలం కర్మ కుర్బన్నాప్నోతి కిల్బిషం అన్నాడు. ఆయన శరీరం నిలవటం కోసమని ఏదో ఆహారం తీసుకుంటారట. అది ఒకవేళ మనం అనుకున్నట్టుగా కాకపోవచ్చు. అయినా వారికి ఏమీ పాపం అంటది అక్కడ. ఎందుకంటే ఆగామి అంటదనుంది కదా జ్ఞానికి. మనలో కూడా బ్రహ్మచారికి ఉండే ఆహార నియమం వేరుగా ఉంటుంది, గృహస్థాశ్రమంలో ఉన్న వారికి ఆహార నియమం వేరుగా ఉంటుంది, సన్యాసికి ఉండేటువంటి ఆహార నియమం వేరుగా ఉంటుంది. ఇట్లా మార్పులు ఉన్నాయి మనలో కూడా. అట్లా వారికి అతీతులు కాబట్టి నిస్త్రైగుణ్యే పతి విచరతాం కోవిధి కో నిషేధ అన్నారు. కాబట్టి అలాంటి మహాత్ముడు కనుక ఆయన కామాన్ని కామరూప్యను సంచరన్. ఇంకా ఏం చేస్తుంటారండి ఆయన, ఏం మాట్లాడతారు? ఏతత్ సామగా ఎన్నాస్తే, ఈ సామశబ్దానికి అర్థం అనేక అర్థాలు చెప్పారు. ఆనంతన స్వీయ ఆత్మానుభవ ప్రకటన. నేను బ్రహ్మానుభవాన్ని పొందుతూ నేను బ్రహ్మానుభవాన్ని యథా వామదేవ ప్రతిపదివేది అహం అనుభవం సూర్యశ్చ అని వామదేవుడు గర్భస్థంలోంచి బయట వస్తూనే ఆయన సూర్యచంద్రుడు నేనే, చరాచర ప్రపంచం నేనే అనుకుంటూ వచ్చాడు. త్రిశంకువు కూడా అనుకున్నాడు, అహం వృక్షశరీరి వా కీర్తి పృష్టంగిరి వా అని. అలాగా సామగానం చేసుకుంటూ పోతారట. సామ్యం, సమాన స్థితి కానీ సామగానం అని ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. ఆయన అలాగా ఊహావు అహమన్నం అంటున్నట్ట. ఆయన అన్నం నేనే అంటున్నట్ట. ఏమిటి భృగువుల్లో ఎక్కడ చూసినా అన్నం అంటున్నారు ఏంటండి? నష్టమే ఉంది, నీకేం నష్టం, తింటాను మంచిదిగా అన్నం అంటే. అసలు ఊరికే అడుగుతున్నాను నేను, ఊరికే కదిలే ఎట్లా అడిగినా సరే. అంటే అన్నం అంటే పృథివీ వా అన్నం, ప్రాణో వా అన్నం, శరీరమన్నాదం అంటూ అంతటా అన్నం అని చెప్పింది. అది జీవనహేతువు కదా, శరీరస్థితి కారణం కదా. ఆ అన్నం సంస్కృతమైనట్టయితే మనఃపరిపాకానికి ఉపయోగిస్తుంది కదా. మనస్సు పరిశుద్ధమైనట్టయితే జ్ఞానం కలిగేందుకు అవకాశం ఇస్తుంది కదా. శరీరం నిలుస్తుంది కదా, దానివలన శరీరం నిలిచినట్టయితే నువ్వు తపస్సు చేసుకోవడం కుదురుతుంది కదా. నారాయణోపనిషత్తు ఏం చెప్పింది? యాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభిపర్జన్యో వర్షతి
పర్జన్యేన ఔషధి వనస్పతయ ప్రజాయంతే ఔషధి వనస్పతిభిరన్నం భవతి అంది అక్కడ. ఎక్కడో సూర్యకిరణాల దగ్గర నుంచి మొదలెట్టింది అది. ఏది బ్రహ్మాత్మానుభూతి కలగడం కోసం చిట్టు చివరిలో ఆ సూర్యకిరణాల వల్ల వర్షం కురుస్తుంది అంటుంది. తద్వారా జలం వచ్చింది, పృథివీలోకి పెడుతుంది, దాంట్లోంచి అన్నం వస్తుంది. పర్జన్యేన ఔషధి వనస్పతయ ప్రజాయంతే ఔషధి వనస్పతిభిరన్నం భవతి అన్నేన ప్రాణాలు నిలుస్తాయి. ప్రాణైర్బలం బలేన తపస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా అనంటూ మహాప్రవాహం చివరికి బ్రహ్మానుభవం కలుగుతుంది నీకు ఈ అన్నం వల్ల అని చెబుతుంది. అంచేత దాన్ని మనం ఆదరించాల్సిందే కానీ కాదంటానికి వెళ్ళలేదు. బ్రహ్మవేత్త యొక్క అనుభవంలో కూడా అహమన్నం 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 అన్నాడు. అహం అన్నాదహ అని కూడా అన్నాడండి ఆయన. అన్నమే అనలా, అన్నాదుని కూడా నేనే అన్నాడు. అంటే నువ్వు పృథివీ అన్నమైనట్టయితే ఆకాశోన్నాదహ అని అంటున్నాడు కదా, ఆకాశం కూడా నేనే. బ్రహ్మాండములు తనకంటే అతిరిక్తంగా ఏం లేవు ఇక్కడ. అదే కాదు, ఆయన తర్వాత మాట్లాడుతూ అన్నారు అహగ్గు శ్లోకకృతం అన్నాడు. నేను శ్లోకకృత్తు నేనేనన్నాడండి ఆయన. మనం ఈ శ్లోకాన్ని గురించి అర్థం ఏమిటి అని మనం విచారణ చేసినట్లయితే అనేక అర్థాలు ఉన్నాయి. ఒక రకంగా అర్థం కూడా చూస్తే శ్లోకాలు రచించేట కవులు కూడా బీరేని చెప్పడం కూడా అర్థం ఉంది దీంట్లో. వాళ్ళు కూడా గొప్ప మహాత్ములు. నా ఋషి కృతే కావ్యం అన్నారండి. ఋషి కానివాడు కావ్యాన్ని రచించలేడు ప్రపంచకంలో. ఎంత మేధాశక్తో సరస్వతి అనుగ్రహం ఎట్లా ఉంటుందో వారి కవిత్వ రచన మహాకవి కాళిదాసు ఉదాహరణ. మిగతా వాళ్ళు కారణే కాదు సుమా. ఆయన అందరికొల్లాగల్లా గొప్పవాడుగా ప్రఖ్యాతి పొందినట్టుగా మనం చదువుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. కవీన గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అని కదా మనం వింటూ ఉంటాం. అందుకోసం వారిని స్మరిస్తూ ఉంటూ ఉంటారు అందరూ. ఇంకా మహాత్ములు శ్రీహర్షుడు, అలాగే మహాత్ములు ఇంకా భవభూతి మొదలైనటువంటి మహాత్ములు ఎంతోమంది లేకపోలేదు. సరస్వతీ స్వరూపులు వాళ్ళందరూ కూడా. సరస్వతి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చాకరీ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు తిట్టాడు ఆయన సరస్వతిని. అప్పుడు ఆమె కోపగించుకోలేదు. త్వమే వాహన్ త్వమే వాహన్ త్వమే వాహన్ నా సంశయ అంది. నువ్వు నేను ఒకటే కదా, ఎందుకంత నీ కోపం నా మీద అంది ఆవిడ. ఏమీ కోపగించుకోలేదు. అలాంటి సరస్వతీ పుత్రుడు వాళ్ళందరూ కూడాను. అదంతా బ్రహ్మతత్వమే. అహం శ్లోకకృతం. కీర్తి, శ్లోకములు, పద్యములు, కావ్యాలు, ఇలా మొత్తం ఇదంతా బ్రహ్మాండములంతా పరమాత్మ స్వరూపం అని చెప్తున్నారు వాళ్ళు. అదే తర్వాత అంటారు అహమస్మి ప్రథమజారతాస్య. నేను మొట్టమొదట్లో సృష్ట్యాదిలో ఉత్పన్నమైనటువంటి హిరణ్యగర్భుడిని నేనే అంటున్నాడు ఆయన. ఓ నాయను, హిరణ్యగర్భ సంవర్తతాగ్రే భూతస్య జాత అని మంత్రం చదువుతుంది మనకి. పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి. అమృతస్య నాభో స్థితోస్మి. అమృతం మోక్షం, దాని మధ్యలో నేనున్నా. చక్రం మధ్యలో అడ్డల లోపల ఉన్నట్టుగా చక్ర అరల లోపల అట్లా నేనున్నాను. దేవతలు కూడా నేనే. యోమాదాది సైదేవమా వాహ అహమన్నమన్న మదంతమాద్మి. ఎవరైతే ఈ లోకంలో అన్నం దానం చేస్తుంటూ ఉంటారు, అది పరమాత్మ ప్రీతి కోసమని సర్వత్రా పరమాత్మ ప్రీతినిస్తూ, ఈ దానం వలన పరమాత్మ సుప్రీతి సుప్రసన్నో వరదోభూతు అనే మనం ప్రార్థిస్తూ ఉంటాం. అహం విశ్వంభువనమభ్యభవాం. బ్రహ్మాండములంతా ఆయనేనండి అని ఇలాంటి బ్రహ్మానుభూతిని అంతటినీ కూడా వారు ప్రకటన చేశారు. అయితే ఇదే విషయం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ కూడాను అర్జునుడు అడిగిన ప్రశ్నలో అర్జునుడు అన్నాడు, పరమాత్మ జ్ఞానులు వాళ్ళు ఏ రూపంగా ఉంటారు, వాళ్ళ నడవడి స్థితిగతులు, దాని గురించి నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అడిగాడు చోట. అప్పుడు ఆయన అన్నారు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అన్నాడు.
సమస్త కామాలని కూడా విడిచిపెట్టేసేసి సర్వాన్ పార్థ మనోగతాన్ అర్జున, సమస్త కోరికలు పోయినాయి. ఎప్పుడు పోతాయి? యదా అన్నారుగా, అంటే జ్ఞానావస్థలో దానికి అర్థం అన్నమాట. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు వీరికి సమస్తమైనటువంటి కోరికలన్నీ పోతాయి. యదా పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా సంతుష్ట. వీరికి బాహ్య విషయముల ద్వారా సంతోషం ఉండదు ఇంక వారికి. ఎందుకంటే అన్నీ కూడా లీనమైపోయినాయి. ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క విషయాన్ని సేకరించి దాని అనుభవాన్ని ద్వారా సంతోషించడం అనేది అజ్ఞానావస్థలో బాహ్య విషయంలో జరుగుతూ ఉంటుంది. చక్షురింద్రియం ద్వారా రూపగ్రహణ రూప సౌందర్యాన్ని, రసనేంద్రియం ద్వారా రస ఆస్వాదన, ఇట్లా శ్రవణేంద్రియం ద్వారా శబ్ద సౌభాగ్యం, వీటన్నిటినీ అనుభవిస్తూ ఉంటుంటారు లోక దృష్టిని అనుసరించి అజ్ఞానావస్థలో జీవులు. కానీ ఎప్పుడైతే వీరు వాటన్నిటిని కూడాను వారి జ్ఞానబలం వలన పోగొట్టుకున్నారో వారి ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట, వారు దాంట్లోనే ఆత్మలోనే సంతుష్టులై ఉంటారు ఎప్పుడు కూడా. అదే పరమాత్మ తృప్తి రూపం పరమాత్మ స్వరూపం అని కూడా మనం ఇక్కడ వర్ణనలో చెప్పాం. మనం తృప్తిరితి వృష్టౌ అన్న స్థలంలో అదే కాక రసో వయస రసగృహ్యే వాజన లబ్ధ్వానందీ భవతి అని కూడా మనకి ఈ ఉపనిషత్తులో పరమాత్మ రసస్వరూపుడని, అది చాలా విలువైనటువంటిది, రసాన్ని ఆస్వాదించిన వాడు లౌకికంగా భౌతికానందాన్ని అనుభవిస్తూ చాలా ఆనందపడుతూ ఉంటాడని, అదే పరమాత్మ అయినట్టయితే జ్ఞాని వారు ఎంత ఆనందంలో ఉంటారో, పరమాత్మ యొక్క ఆనందం బ్రహ్మానందాన్ని గురించి మనకి ఉపనిషత్తు వర్ణించింది. సేకో బ్రహ్మణ ఆనంద అండ్ శతగుణోత్కర్ష క్రమక్రమంగా చెప్పుకొచ్చి శ్రోత్రియస్య చ అకామః తస్య అని అడుగునా కూడా అంది. ఈ లోకంలో కామక్రోధాదులకు లోను కాక వాటిలన్నింటినీ కూడాను జ్ఞానబలం వల్ల పరిపూర్ణంగా పోగొట్టుకున్నటువంటి వాడు నాడే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. పార్థ మనోగతాన్ కామాన్, మనస్సులో ఉన్నటువంటి అనాదిగా అనేక సంవత్సరాలుగా అనేక జన్మల్లో లభించినటువంటి వాటన్నిటిని కూడాను జ్ఞానమహిమ వలన ఏ జ్ఞాని పోగొట్టుకుంటాడో వాడే అకామహత శ్రోత్రియుడు. శ్రోత్రియుడు అంటే వేదాలు, వేదాధ్యయనాలు, వేదాంగాలు, బ్రహ్మ విజ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ముడు. అంతవాడు కావచ్చు, కానీ కామహతుడైనట్లయితే చిక్కు. అలాంటి వాడు అయినప్పటికీ అకామహతుడైనట్లయితే ఇక్కడే జీవన్ముక్తులవుతాడు అనే విషయం ఈ గీతావాక్యాల వల్ల మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇతను ఎక్కడికో వెళ్ళడానికి అవసరం లేదు. నతస్య ప్రాణా ఉత్క్రామంతి, ఇతని ప్రాణోత్క్రమణం లేదు ఇతనికి, ఇంకా తెలియలే. కాబట్టి ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్థతోచ్యతే, అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అన్నాడు. వారి ప్రజ్ఞకి మళ్ళీ తిరిగి చలనం అంటూ ఉండదు. మనకు కూడా ఎప్పుడన్నా ఒక ప్రజ్ఞ వచ్చినట్టుగా భాషిస్తుంది, కానీ నిజంగా అది వచ్చింది కాదు. ఒకవేళ వచ్చినా క్షణకాలంలో పోతున్నది, మనకు ఉండదు అసలు. అది మన పరిస్థితి. ఆ బ్రహ్మవేత్త అలా ఉండడు. తర్వాత అతను ఎలా ఉంటాడంటే ఇంద్రియాలన్నింటినీ కూర్మోంగానీవ సర్వశః అని ఒక మాట మాట్లాడింది. తాబేలు భయం ఏర్పడ్డప్పుడు ఏదో సమయాంతరాలలో తన అవయవాలన్నింటినీ లోపల లాక్కుని ముడుచుకుని ఉంటుంది. అదొక ఉదాహరణ ఇచ్చారు జ్ఞానికి. అలాగా తన ఇంద్రియాలని విషయాల నుండి బయటకు తీసుకొచ్చి లోపలికి ఉపసంహరించుకుంటాడు. ఇంద్రియాలని బయటికి పంపించడు, విషయపరం చేయడు, నిరోధించుకుంటాడు. విషయముల పట్ల వైముఖ్యం ఏర్పడేటట్టు చేసుకుంటాడు. ఇంద్రియాలు ఉండొచ్చు, విషయాలు ఉండొచ్చు, వాటితో సంపర్కము ఉండొచ్చు, కానీ వాటితో సంబంధం పెట్టుకుంటే కానీ మనం జీవించలేము అనేటటువంటి అభిమానం మాత్రం ఉండదు. ఇంతకుముందు జీవన్ముక్తిని గురించి వర్ణిస్తూ కామాన్ని కామరూప్యను సంచరన్ అనే మాటలో అతను ఆహారం తీసుకుంటాడు. మనం ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు. జ్ఞానులు అలాగే ఉంటారు, మహాత్ములు వాళ్ళు. దాంతో వారికి ఏమీ
అనుబంధం కానీ అనురాగం కానీ అలాంటివేమీ మైత్రి సంతుష్టి ఇలాంటివి ఏమి ఉండవు. యాదృచ్ఛికం, జరగచ్చు జరగకపోవచ్చు, అలాంటిగా ఉంటాడు. కాబట్టి ఇంద్రియాలని మనం నిరాకరించటం అంటే అర్థం విషయాల మీదకి పంపించకుండా ఉండటం అని అంటే వాట్ల పట్ల వీటికి అభిరుచి, తద్వారా ఆస్వాదన యందు ఆసక్తి, మమకారం, అభిమానం ఇలాంటి భావాలు లేకపోవటమే. అలాంటిదే కూర్మోంగానీవ సర్వశః అని ఈ రకంగా జ్ఞాని గురించినటువంటి ప్రసంగాలు మనం ఇంకా చెప్పాలి అంటే అనేక మంది అనేక రకాలుగా ఇలాంటి భావాలతోనే మనకి కనపడుతున్నారు. మహాత్ములు చాలామంది సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు, జ్ఞానశ్రుతి మహారాజు మొదలైనటువంటి వాళ్ళు తృణప్రాయంగా రాజ్యాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టేశాడు ఆయన. మహర్షుల యొక్క ఉపదేశ బలం వలన వెంటనే రైక్వ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ముడు ఆయన. అనేక మంది అనేక రకాలుగా భగవత్ సాక్షాత్కారం అయినా కూడా ప్రార్థిస్తూ వాళ్ళు ఏమీ కూడా బాహ్యమైనటువంటివి ఎన్ని ఇస్తానన్నా కూడా తీసుకోకుండా నీ సాయుధ్యం, నీ కేవలం నీ అనుగ్రహమే మాకు తప్ప వేరే అక్కర్లేదని కోరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మహాత్ములు చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం, పురాణాలు వింటూనే ఉన్నాం, భగవద్గీత మొదలైన గ్రంథాలని పరిశీలిస్తూనే ఉన్నాం. అటువంటి దాంట్లో ఈ రోజున ఇక్కడ యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కుతశ్చనేది నభిభేతి కదాచనేది 2 రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి ఇక్కడ. దేనివల్ల కూడా వీడు భయపడాల్సిన అవసరం లేదన్నాడు అంత్యాహారం. అలాంటి స్థితి, ఉత్తమోత్తమ స్థితి ఈ బ్రహ్మవేత్తలకి ఉంటుంది అని తైత్రీయోపనిషత్తు అనేక రకాలుగా బోధ చేసిందండి. కృత్స్నంగా, పరిపూర్ణంగా, ఇంకా అసలు మనకి ఎక్కడా మిగలలేదు అనుకుంటాను నేను. అతనికి మొట్టమొదట్లో అన్నపానాదుల దగ్గర నుంచి, మేధాశక్తి దగ్గర నుంచి అవన్నీ వర్ణించుకుంటూ ఏ ఏ ధర్మాలు ఆచరించాలో వాట్లని, ఉపాసన, బ్రహ్మ విజ్ఞానం, పంచకోశాలు, వాట్ల నుండి వాటి మీద అనాత్మబుద్ధి, బ్రహ్మానందం, మానుష్యానందం దగ్గర బ్రహ్మానందం, సమస్త బ్రహ్మాండములలోనూ వ్యాపించి ఉంది పరమాత్మ అనేటువంటి ఉపాసనా స్వరూపాలలో అది, వీటిలన్నింటినీ ఎంతో గొప్పగా నిరూపించి మనందరికీ దివ్య ప్రబోధ చేసినటువంటిది దానిగా మనం అర్థం చేసుకోవాలి. భృగువు కూడా అదృష్టవంతుడు. వరుణుడు తండ్రి ఈ విజ్ఞానాన్ని అంతటిని అందించాడు. అతని కృతార్థుడైనాడు.